నా మాటను ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుకొని. హల్లెలూయా. మనుషులు వారికి ఇష్టమైన రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని కేవలం నీ శరీర సుఖాన్ని అనుభవించుకుంటూ, శరీర కోరికలు తీర్చుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని పైనను దేవుని సేవకుల పైన భయం లేని ప్రవర్తనను ప్రదర్శిస్తూ ఉన్నావు. కానీ దేవుని లేఖన భాగాలను చూస్తే ఆయన ఏంటంటే దయచేసి చెప్పాలి, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, వినకపోయిరి, వింటలేదు. ఫలాంటి నీకు ఇది కలిగింది అని చెప్పి వింటాలే. ఈనాడు ప్రపంచంలో చూడండి, ప్రతి మనుషుడు తాగేది కానీ తినేది కానీ దాని మీద బాగా వాళ్ళు సిగరెట్ తాగే దాని మీద రాసి వాడు ఖచ్చితంగా చెప్తున్నాడు చట్టపరమైన హెచ్చరిక, ఇది తాగటం వల్ల ఆరోగ్యానికి బుద్ధి లేదు, హానికరమని చెప్పి గవర్నమెంట్ బాజాప్తిగా ముద్ర గుద్ది ఇస్తే అది ఆరోగ్యాన్ని పాడు చేస్తాను నీకు చెప్పినా దానికి మాత్రం లోబడతావు, కానీ దేవుని మాటకు లోబడావు, దాన్ని విడిచిపెట్టలేవు. సారదాకితే నువ్వు చస్తావు అని చెప్పి బాజాప్తిగా రాసి పెట్టి నువ్వు దాన్ని తాగడానికి దాన్ని ప్రేమిస్తావు, దానికి ఇష్టపడతావు, కానీ దేవుని మాటకు లోబడావు. గుటకాలు తింటే క్యాన్సర్ వచ్చి చస్తావు అని చెప్పి దాని మీద క్లియర్ గా రాసినను దానికి లోబడతావు, దాన్ని ప్రేమిస్తావు. దేవుడు నీ మంచిని కోరి కుల రాజకీయాలు ప్రవేశపెట్టారు, మత రాజకీయాలు ప్రవేశపెట్టారు, సంఘ రాజకీయాలు ప్రవేశపెట్టారు. కేవలం దేవునిగా ఆరాధించుకోకుండా కేవలం వర్గ పోరాటాలతో సంఘాలు ఈనాడు చెక్క మొక్కలు చేసి దేవునికి చెందవలసిన మహిమను కేవలం మనుషులు దోచుకుంటూ వారి స్వార్థం కొరకు దేవుని సంఘాలను పాడు చేస్తున్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నాశనమే వారి అంతం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? జాగ్రత్త సహోదరుడా. దేవుని వాక్యం అంటే ఏ నిర్లక్ష్యం నీకు? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం నీకు? అంత లెక్కలేని పరిస్థితులు నువ్వు ఉంటే నీ బ్రతుకెంత, నీ పరిస్థితి ఎంత? నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఎపాటి వాడు, అందులో కనబడి అందులో మాయమైపోయే ఆవిలాంటి నీ బ్రతుకే నువ్వు ఇంత విర్రవీగి దేవుని సన్నిధిలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సర్వాన్ని సృష్టించి సర్వ లోకాన్ని ఆయన మాట చొప్పున నడిపిస్తుంటే సూర్యుడు ఆయన మాట వింటున్నాడు. రంగులో తేడా లేదు, వెలుగులో తేడా లేదు, మా ఆయన నిజంగా ఈ లోకంలో తిరుగుట్లో తేడా లేదు. ఏ మాత్రం కూడా దేవుని మాట చొప్పున సర్వ సృష్టి వింటుంటే కేవలం ఆయన పలుకు తప్పుగా చేసి ఆయన కొరకు బలి అయ్యి తన రక్తాన్ని చిందించి ఇంకా నిన్ను మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టాలని చూస్తే ఆయనకు దుఃఖాన్ని కలిగించే పనులు, ఆయన్ను ఏడ్పించే పనులు, ఆయన గాయాల్లో మళ్ళా వేలు పెట్టి మేము తిప్పే పనులు, రక్షణ అనుభవంలోకి రాక రక్షణను ఎగతాళి చేస్తూ, రక్షణను చులకన చేస్తూ, రక్షణను కేవలం నిర్లక్ష్యం చేస్తూ వచ్చే వారికి ఆటంకంగా ఉంటున్నావంటే జాగ్రత్త. రేపటిదైనా కాల్చబడతావు. నువ్వు అనుకోవచ్చు నేను మాట్లాడితే 1000 మంది వినవచ్చు, నా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారని నువ్వు అనుకోవచ్చు, నేను మాట్లాడితే అనేక మంది అద్భుతాలు జరుగుతాయని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ఆయన మాట వినని వారి విషయాల్లో ఆయనే సరిగా చెప్పిన వారి హృదయాన్ని ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? కాఠిన్యానికి అప్పగిస్తానన్నాడు. నీ జీవితంలో ఆయన మాట వినకపోతే, ఆయన మాట ఆయన నిజంగా ఆలోచనను నువ్వు అంగీకరించకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? దయచేసి మరొక మాట చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. నిర్లక్ష్యము కలిగి జీవిస్తున్న ప్రజల జీవితాన్ని దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి, తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకాన్ని చూస్తున్నాడు. దేవుడు తన దృష్టి లోకం మీద పెట్టాడు. ఎందుకు లోకం మీద పెట్టాడంటే లోకములో తన పోలిక చొప్పున చేసుకున్న నరులు ఉన్నారు.
ఆయన ఒక్కసారి లోకం వైపు చూసినప్పుడు లోకం ఏమైపోయిందంటే చెడిపోయింది. సమస్త శరీరాలు చెడిపోయి ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులను రక్షించడానికి, ఆ గొప్ప విలువైన రక్షణ అందించడానికి ఆయనే నరులుగా ఈ లోకంలోకి వచ్చి మరి నువ్వు రక్షించబడి దేవుని సన్నిధికి వెళ్ళి పాటలు పాడుతున్నావు. ఇప్పటి వరకు ఎందరో ఎన్నో పాటలు పాడారు. ఇన్ని పాటలు పాడటానికి, ఈ రక్షణ పొందుకోవడానికి ఎవరు కారణం? ఎవరైనా కారణం? యేసుక్రీస్తు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ మనం ఎలా పాటించాలి? ఒక వస్తువు, ఒక స్నేహితుడు, లేకపోతే ఒక అధికారు, ఒక బంధువు, లేదా నీ యొక్క వివాహం జరిగినప్పుడు, నీ పెళ్లి రోజు చేసుకున్నప్పుడు, నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు ప్రజెంటేషన్ ఇస్తే నా స్నేహితుడు ఇచ్చాడండి, నా బంధువుడు ఇచ్చాడండి అని విలువైన వస్తువు అని చెప్పి షోకేజ్ లో పెట్టి వచ్చిన వారికి అందరికి చూపిస్తాం. కేవలం ఒక శిథిలమైపోయి నేను అప్పుడే వెళ్తూ అది ఏమాత్రం కూడా పనికిరాంది, కేవలం ఒక స్నేహితుడు బంధువు ఇచ్చిన దాన్ని ఎంతో విలువైన నేను ఒక వస్తువుగా నీ యొక్క బీరువాలోనూ లేకపోతే దీంట్లోనూ అలంకరించి వచ్చిన వారికి చెప్తా. అంతకంటే అమూల్యమైన రక్షణ నీకు ఇచ్చి ఈ లోకాన్ని ప్రేమించి నరుడుగా వచ్చి రక్తాన్ని చెందించి నీకు పాపము, లోక మాలిన్యము అంటుకోకుండా పరిశుద్ధులుగా చేసి ఆయన పాదసన్నిధికి తీసుకొని వస్తే నిర్లక్ష్యమా? బలం ఉందని విరవెగుతున్నావా? జ్ఞానం ఉందని విరవెగుతున్నావా? ప్రపంచ చరిత్ర మీరు చూడండి. హిట్లర్ నిజంగా తాను ఏ విధంగా అయితే యూదులను ప్రపంచ పట్టణాలను లేకోకుండా, యూదుడంటూ ఒక్కడు ఉండకోకుండా, అసలు ప్రపంచంలో యూదా దేశమే ఉండకోకుండా సర్వనాశనం చేయాలని చెప్పి 1,65,000 మంది యూదులను ఊసకొట్ట కోసి వారి రక్తంలో నిజంగా ప్రవహించిన ఆ యొక్క పరిస్థితుల్లో నడిచిన పరిస్థితులు చూసినట్లయితే ఆ యొక్క హిట్లర్ దిక్కులేని సాగు తెచ్చి అడ్రస్ లేకుండా పోయాడు. అలెగ్జాండర్ ప్రపంచ పట్టణం మీద కూర్చొని ప్రపంచానికి నేనే చక్రవర్తిని కావాలి, ప్రపంచాన్ని నేనే ఏలాలని చెప్పి గర్వించి అనేక దేశాలను నేను ఓడించుకుంటూ వచ్చిన ఆ యొక్క అలెగ్జాండర్ దిక్కులేని సాగు తెచ్చాడు. చివరికి ఈ లోకంలో నువ్వు నిజమైన జ్ఞానాన్ని బట్టి రక్షిస్తున్నావా? నీకు ఇచ్చిన రక్షణ నువ్వు ఏం చేస్తున్నా? ఎలా వచ్చింది నీకు రక్షణ? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? నువ్వు దేహంతో జరిగించిన కార్యములు అవి మంచి ఎన్నో. దయచేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. దేహముతో జరిగించిన కార్యము అది మంచి కార్యమా, అది చెడ్డ కార్యమా, అది ఏ కార్యమైనా దేవుని సింహాసనం ఎదుట ప్రత్యక్షము కావలసిన దినమవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? నిర్లక్ష్యపరిచే ఓ క్రైస్తవుడా, నిర్లక్ష్యపరిచే ఓ స్నేహితుడా, నిర్లక్ష్యపరిచే ఓ సహోదరి, నిర్లక్ష్యపరిచే ఓ దేశమా, నిర్లక్ష్యపరిచే ఓ గ్రామమా, నిర్లక్ష్యపరిచే ఓ పట్టణమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యపరిస్తే ఆ దినమున నువ్వు తప్పించుకోలేవు. ఆ దినమున నువ్వు తప్పించుకోలేవు. ఆ దినమున నిజంగా నీ జీవితాన్ని ఏ విధంగా ఉంటావండి? తప్పించుకోము. అమ్మా ఇటేనండి. సాతాను అనేక సందర్భాల్లో నేనున్నాను, జాగ్రత్త, వినబాకండి అని దానిపైన జాగ్రత్త కదండి. ఇటేనండి, అది ఏం లేదు, నా మాట వినండి. నవ్వుకునే ఒక జోకును గాని, ఒక పిట్టకథ గాని చెప్పినప్పుడు అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఫలానా రోజు ఫలానా గారు అంత చక్కగా నవ్వించాడండి. అంటే నేటి దినాల్లో సైతాన్ ఏం చేస్తుందంటే మెబ్బ పెట్టే మాటలు మనకు అందించి రక్షణలో మనం ఎదక్కోకుండా, విలువైన రక్షణను మనం కాపాడుకోలేక మనలో నిజంగా తాను ఏదైతే పొందబోతున్నదో ఆ స్థలంలో తీసుకుని వెళ్ళాలని ఇంత గొప్ప రక్షణ పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని అది కలిగించేదిగా చేస్తుంది. కనుక ఆ సాతాను కలిగించే క్రియలు మనం జయించాలి, నిద్ర భక్తులు మనం జయించాలి, నిర్లక్ష్య భావాన్ని మనం జయించాలి. నిజంగా ఈ లోకం
మనం నిర్లక్ష్యపరిచి తప్పించుకునే పరిస్థితిని మనం నిజంగా ఎప్పుడైతే జాగ్రత్త కలిగి మనం వెతికి ప్రార్థించిన వారుగా ఉంటామో ఆ యొక్క ఉగ్రతలో మనం తప్పించబడతాం. కనుక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? నువ్వు నిజంగా ఆత్మ సంబంధం అయితే ఆత్మ సంబంధమైన కార్యములను మనం చూస్తావు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. హల్లెలూయా. సమాధానము కలిగించే యేసు క్రీస్తు మీద మనసు ఉంచుతారు. శరీర కార్యాలు మనకు తెలుసు, లోక సంబంధమైన కార్యాలు పరిగెడతారు. శరీర కార్యాలు ఏంటో గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 26 వరకు అక్కడ రాయబడ్డాయి. కనుక శరీర కార్యముల మీద మనసు నుంచేవాడు ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో లక్ష్యముంచడు. నువ్వు ఆత్మ సంబంధమైన బిడ్డవి, నువ్వు యేసు రక్తంలో కడగబడ్డ వ్యక్తివి. నీ మనసు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ యొక్క నడవడిక ఎలా ఉంది? ఆత్మానుసారమైన కార్యముల మీద మనసు నింపుతున్నావా? శరీరానుసారం జరుగుతుంది, ఎక్కడ దేవుని మాటలు అందించబడుతున్నాయి, ఎక్కడ దేవుని గురించి ప్రకటించబడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. శరీరానుసారం అయితే ఎక్కడికైతే మనకి ఏ లాభం దొరుకుతుంది, ఎక్కడికైతే మనం మంచిగా ఉంటాం, ఎక్కడికైతే మనకు కడుపు నిండుతుంది, ఎక్కడికైతే 100 రూపాయలు మిగులుతాయి, ఎక్కడికైతే మనకి ప్రేమగా మన పిల్లలకు మన భవిష్యత్తు ఉంటుంది, ఇంత ఆస్తి సమకూర్చుకుంటామని చెప్పి శరీరానుసారులు శరీర కార్యముల మీద మనసు ఉంచుతారు. కానీ దేవుని పిల్లలైన వారు, ఆ రక్తం చేత కడగబడిన వారు, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే దేని ఎత్తగాలంటే మనము చెప్పాలా? స్త్రీలు పైనే ఉన్నాయి, పైనే ఉన్నాయి తెలుసా? నువ్వు పుట్టక మునిపే, నేను పుట్టక మునిపే, మన తాతల తల్లులు ముత్తాతలు పుట్టక మునిపే 2000 సంవత్సరాల నాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి మన కొరకు మన జీవాన్ని ఎక్కడ రాశాడో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి చదవండి. మొదటి 2 వచనాలు కొలస్సీలకు రాసిన. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవం ఎక్కడుంది? నువ్వు అనుకుంటున్నావా నీ హృదయంలో ఉందని? లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నాలో జీవం ఉందండి, నేనేం చేసిన ఏం కాదండి, నేను ఎవరు వస్తుంది కదా అని చెప్పి మనం అనుకొని ఏదైనా చేసామనుకోండి. ఎవరి కాలంలో చేస్తున్నావు కాబట్టి నువ్వు చేస్తావు. ఎవరు వస్తుంది తప్పక తొట్టుతారని దేవుడు వాక్యం ఉంది. మీకు తెలుసో లేదో, చాలా మందికి కొంతమందికి తెలిసింది, కొంతమంది తెలియ ఉండకపోవచ్చు. దారా సింగ్ అని మీరు విని ఉంటారు, ఒక బలశాలి. అలాగే బ్రూస్ లీ ఒక ఆయన ఉన్నాడు, బలశాలి. ప్రజెంట్ గా ఇప్పుడు మైక్ టైసన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన బహు బలశాలి. ఒకప్పుడు మైక్ టైసన్ అంటే నేను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మైక్ టైసన్ మీద ఎంతో ప్రేమ ఉంది. మైక్ టైసన్ అభిమానులు ఎందరో ఉన్నారు. మైక్ టైసన్ కూడా ఎంతో ప్రపంచ ప్రజలను ఆకర్షించుకున్న వ్యక్తి, బహుబలము కలిగిన వాడు. అతని మీద కొన్ని వేలు నిజంగా పంజాలు కట్టేవారు. అతని విషయంలో అనేక మంది పోషించుటకు ముందుకొచ్చారు. ఈనాడు అతను చేస్తున్న పొరపాట్ల వల్ల, తప్పుల వల్ల ఎవరైతే ఆనాడు పొగిడి పైకి నెట్టారో, ఎవరైతే ఆయన మీద పందాలు కట్టారో, ఎవరైతే ఆయన్ని స్పాన్సర్ చేసుకున్నారో, మేము వారందరూ ఈనాడు త్రోసివేసి మేము ఆయన తిండి తినడానికి కూడా డబ్బులు లేక పొట్ట గడుపుట కొరకు బజార్లలో ప్రదర్శనలు ఇస్తున్నారు. హల్లెలూయా. ఏమైపోయిందండి ఆయన బలం? ఏమైపోయింది ఆయన నమ్ముకున్నవారు? ఆయన అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకున్న వారు ఏమైపోయారు? కష్టం వస్తే ఆదుకోరా? కారణం భౌతిక పరమైన లోక ఆశల వైపు చూస్తే, ఓ సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే
చేయండి. నువ్వు నిజంగా కేవలం ఇది నాది కాదులే, ఇది నాకు సంబంధించింది కాదులే అని చెప్పి నువ్వు సరిపెట్టుకొని నీ దేవుని మాటను నువ్వు తృణీకరిస్తే నీ బ్రతుకులు నిన్ను కూడా తృణీకరించే దినం ఒకటి ఉంది. అందుకే ఆయన స్పష్టంగా సెలవిచ్చాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇది నాకు సంబంధించింది కాదు, ఇది మా పాస్టర్ గారిది కాదు, ఇది మా సంస్థది కాదు, ఇది మాది కాదు, నాది కాదు. ఇది ఎవరిదండి? అమ్మా ఇది ఎవరిది? మీరు చెప్పాలి. అక్కడ కూర్చున్నాను, నాదా ఇది? ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీరా? ఎవరిది? సర్వలోకాన్ని కొరకు ప్రాణం అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తుది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించబడుతున్నప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా ఆయన సన్నిధికి రాలేదంటే సిగ్గుపడవలసిన దినం ఇది. ఏ దినం అండి ఇది? సిగ్గుపడవలసిన దినం. క్రైస్తవుడా, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నావని నువ్వుగా సర్టిఫికెట్ తెచ్చుకొని, నేను క్రైస్తవునండి, నేను సాగుకున్నానని చెప్పి నువ్వుగా సర్టిఫికెట్ తెచ్చుకొని దేవుని మాట ప్రకటించబడుతున్నప్పుడు నీ ఇంట్లో హాయిగా నిద్రపోతున్నావా? నిజముగా నువ్వు క్రైస్తవుడు కాదు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మకార్యములు ఎందు లక్ష్యం ఉంచుతారు. ఆత్మకార్యాలు అంటే దినదిన వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలి. దినదిన వాక్యము చేత ఎలా ఉతక స్నానం చేయబడాలి? ఎప్పుడు ఒకరే బట్టలు ఉతుకుతారా? ఎప్పుడు ఒకరే నిజంగా ఆ యొక్క బట్టలకు కావాల్సింది సమకూరుస్తారా? ఒకసారి కాకపోయినా ఒకసారి భార్య కష్టంలో ఉన్నప్పుడు భర్త బట్టలు ఉతుకుతాడు. భార్య భర్తలు వారి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, వారి ఇరువురు ప్రాంతంలో ఉన్నప్పుడు వారి పిల్లలు ఉతుకుతారు, వారి కోడలు ఉతుకుతారు, వారి మనవరాళ్ళు ఆ యొక్క పని నిర్వర్తిస్తారు. అలాగే కేవలం నా మనవడు ఉతుకుతున్నాడు కదా, నాకు సంబంధం లేదు, నా కూతురు ఉతుకుతుంది కదా, నాకు సంబంధం లేదు అని ఏమీ చేయకుండా ఉంటారా? చెప్పండి, సహకరిస్తారా లేదా? అంటే అది నాదండి, ఇది నీది కాదు, నాది. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేహముతో జరిగించిన ప్రతి కార్యం, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, అది ఖచ్చితంగా ఆయన ఎదుట నిలబడి ఒప్పుకోవాలి. కనుక రక్షణ విషయంలో నువ్వేం చేశావు? రక్షణ విషయంలో ఎలా ప్రవర్తించావు? రక్షణ అనగా అది ఆత్మకార్యం. రక్షణ అనగా దేవుడు ఆయన కలువరి శిలువలో ఆయన యజ్ఞ పశువుగా బలై అందించిన రక్షణ విషయాన్ని నువ్వు ఈనాడు క్రైస్తవుడిగా ఉండి, దేవుని సేవకుడిగా ఉండి ఒక రక్షణ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నావు. నువ్వు వినట్లేదు, వినేవాడిని కూడా వినేట్లేదు. నువ్వు జాగ్రత్త చేస్తే ఎంతకాలం జాగ్రత్త చేస్తావండి ఒక విశ్వాసం? నువ్వు కాపలా కాస్తే ఎంతకాలం కాస్తావు? కనుక ఈ రాత్రి కాలంలో చెప్పవలసిన విన్నులను సమయం లేదు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే ఈ యొక్క వైరపట్నంలో మళ్ళా ఈ సంవత్సరం చివరిలో కానీ, ఈ సంవత్సరము అదే 2008 సంవత్సరంలో కానీ మేము ఇక్కడ మీటింగులు పెట్టాలని అనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. నేను ఒకటే మీకు కోరుకునేది, దేవుడు నిజముగా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించబడతావు. అయితే ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్త ప్రారంభించబడింది. నానా విధములైన సూచక్రియల ద్వారా, అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, పరిశుద్ధాత్మ వరల ద్వారా రకరకాలుగా వివిధ రోజుల్లో ఆయన పని జరుగుతున్నది. ఎవరు ఏ విధంగా పని చేసిందో క్రైస్తవుడుగా నువ్వు వెళ్ళి దేవుని మాట వినాలి. అది నీకు మంచిది, నీ రక్షణ అనుభవానికి మంచిది. అంతేగాని మా పాస్టర్ గారు చెప్పాడు కదా నేను వెళ్ళొద్దని చెప్పి ఒకవేళ నువ్వు ఉన్నావా, ఆ దినమున నీ పాస్టర్ గారు రక్షించడు, ఆ దినమున నీ సంఘం రక్షించదు. నీ యొక్క విశ్వాస పరిమాణం మాత్రమే నేను రక్షించింది. ఆ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసి, రక్షణ సువార్తను నిర్లక్ష్యం చేస్తే సహోదరుడా, ఎవరికి ఎవరు బాధ్యులు కాదు. ఎవరి విశ్వాసాన్ని, ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుంది, నా పరుగును కడముట్టించుకుని. హల్లెలూయా. విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసం ఎవరు కాపాడుతారు? నీ రక్షణ ఎవరు కాపాడుతారు? పాస్టర్ గారు కాపాడతారా? సంఘం కాపాడుతా? అమ్మగారు కాపాడుతా? నీ భర్త కాపాడుతారా? నీ భార్య కాపాడుతా? నీ కూతురు కాపాడుతా? దేవుడిచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ రక్షణ అనుభవం దినదిన వృద్ధి చేసుకోవాలంటే దేవుని మాట వినాలి. వినకపోతే నీ రక్షణ అభివృద్ధి కాదు. ఆ యొక్క దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు నిర్లక్ష్యపరిచిన
ఆ శిక్ష తప్పించుకోవాలంటే రక్షణ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి. ఇంకో మాట చదువుకున్నా, యెహెజ్కేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయం యెహెజ్కేలు 2:3. 2వ అధ్యాయం 3. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహెజ్కేలుతో సెలవిస్తున్నాడు, నరమనడు చక్కని ప్రవర్తన నీలో లేకపోతే దేవుడు నీలో నాలో మన కుటుంబాల్లో ఉండడు. కనుక దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట, చక్కగా లేని ఆ పరిస్థితులు బట్టి పరిశుద్ధంగా లేని ఆ యొక్క వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట, నరపుత్రుడా నువ్వు ఎలా ఉండాలి? చక్కగా నిలవబడుము. నేను నీతో మాట్లాడాలి, నేను నీతో ముచ్చటించాలి. నా యొక్క దీవెన నీకు రావాలంటే, నా యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే, నా యొక్క సమాధానం నీకు కావాలంటే, నా యొక్క సంతోషం నీకు కావాలంటే, నేను ఇచ్చే ఆశీర్వాదాలు దినదినము నీవు, నీ కుటుంబము, నీ సంతతి, నీ పిల్లలు తరతరములు పొందాలంటే మొదట నువ్వు చక్కగా దేవుడు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించుటకు మోషే నాయకత్వంలో 6 లక్షల మంది ప్రజలను ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ స్థలాన్ని వెళ్ళి చూసి వచ్చిన భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాణం చేస్తే బస్సులో అయితే 2 రోజుల ప్రయాణం, అది 4 గంటల ప్రయాణం, నడిచైతే 2 రోజుల ప్రయాణం. అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన ప్రజలు చెప్పిన మాట అంటే 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారు. అంటే ఆనాటి కాలంలో నిజంగా ఆనాటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఆనాడు ఎందరో బలశాలులు ఉన్నారు. వారు ఎంత దూరమైనా నడిచి వెళ్ళగలిగేవారు. కానీ అంత తక్కువ ప్రయాణమయ్యే ఆ ప్రజలు ఎందుకన్ని సంవత్సరాలు అరణ్యంలో వారు ఉండవలసి వచ్చింది? బయలుదేరిన ఒక్కరు కూడా అక్కడికి చేరుకోకుండా యెహోషువ కాలేబులు మాత్రమే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళారు. కారణం దేవునిపై తిరుగుబాటు, దేవుని మాట వినకపోవట, దేవునికి నేను వ్యతిరేకంగా నడుచుట, సనుగుట, గొనుగుట. కేవలం ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్ని మేలు చేశాడు, ఎన్ని నేను గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇదిగో ఐగుప్తులో ఉంటే మాకు బాగుండదు కదా, ఇదిగో ఐగుప్తులో నేను చనిపోతే మాకు అక్కడే పాటకు స్థలం ఉన్నది కదా, అక్కడ మా బంధువులు ఉన్నారు కదా, లేకపోతే అక్కడ మాకు ధనం ఉంది కదా, లేకపోతే అక్కడ మాకు స్థలాలు ఉన్నాయి కదా, అక్కడ మేము మంచిగా ఉండేవాళ్ళము. ఇక్కడ అరణ్యంలో తీసుకుని వచ్చి నిజంగా మమ్మల్ని చప్పటానికి తీసుకుని వచ్చావా అని చెప్పి దేవునిపై సరిగిన వారు, దేవునిపై కొనిగిన వారు వారి యొక్క యాత్ర ఆ అరణ్యంలో ముగించుకున్నారు. కనుక క్రైస్తవుడా, సహోదరుడా, సహోదరి, నీ రక్షణను ఎలా కాపాడుకుంటున్నావు? నిర్లక్ష్య భావంతో ప్రదర్శిస్తున్నావా దేవుని సన్నిధిలో? దేవుడు ప్రసంగి నిజంగా జ్ఞాపకం చేస్తాడు, దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి ఎందున్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తుంది, నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? అన్యుడు ఎలా దేవుడిని నమ్ముకుంటున్నాడు? క్రైస్తవుడే రక్షణ వాక్యాన్ని, రక్షణ సువార్తను నిర్లక్ష్యం చేస్తే ఒక అన్యుడు నువ్వు ఎలా తీసుకుని రాగలుగుతావు? ఒక అన్యుడికి నువ్వు ఎలా సువార్త చేయగలుగుతావు? నీ ప్రక్కన ఉన్నాడు, ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, నిద్రపోతున్నావు, రేపు ఆ వ్యక్తికి ఎందుకు చెప్తావు? ఏమో పలానా దగ్గర మీటింగ్ జరుగుతున్నాయి, నువ్వు ఎందుకు పోలే అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తావు? అది మాది కాదని చెప్తావా? యేసుక్రీస్తు, నీ యేసుక్రీస్తు వేరు, నా యేసుక్రీస్తు వేరా? నా సువార్త వేరు, నీ సువార్త వేరా? మనమందరం ప్రకటించేది మన ప్రభువుని యేసుక్రీస్తునే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న కొద్ది మంది నేను మీ నుండి కోరుకునేది ఒకటి, మీరు ఎన్ని చూడకండి, దైవజనులు చెప్పే మాటలు మీరు వినండి, మీ రక్షణ అభివృద్ధి పరుచుకున్నారు. ఆ దినమని ఎవరు కాపాడు? నేను కాపాడు, ఇంకొకరు కాపాడు. చెప్పిన వారు సైతం నిజంగా దేవుడి స్థితి ఉంటారో ఉండరో గ్యారంటీ లేదు. ఆ ఉండగలిగే స్థితి ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యం చేత మనల్ని మనం పరీక్షించుకోవడం బట్టి, మనం పరిశోధించుకోవడం బట్టి, మనం విమర్శించుకోవడం బట్టి, మనం దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడినప్పుడే మన రక్షణను మనం కాపాడుకోగలుగుతాం. యేసు ప్రభుని ముఖాముఖిగా చూడగలుగుతాం. మన జీవము యేసు క్రీస్తులో దాచిన ఆ జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. యేసు క్రీస్తు మాటకు లోబడక ఆయన రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎక్కడ ఎవరిని తప్పించగలుగుతావు?
తప్పించగలుగుతాడు, ఏ జ్ఞానవంతుడు తప్పించగలుగుతాడు, ఏ నేను స్వస్థపరిచే వ్యక్తిని తప్పించగలుగుతాడు, ఏ ప్రవచన వాక్యం చెప్పిన వ్యక్తి తప్పించగలుగుతాడు, ఎవరిని తప్పించగలుగుతాడు. చివరికి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం దయచేసి చదవండి. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. వాక్యం వింటున్నామంటే వినటం కాదండి, వినటం వలన ఏం కలుగుతుందండి? వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం అంటే దేవుని యందు, దేవుని మాట యందు నమ్మిక ఉంచుట. దేవుణ్ణి అబ్రహాము నమ్మిన గనక ఆయన ఏం చేశాడు? దేవుడు నీతిమంతుడిగా చేశాడు. కనుక నువ్వు నమ్మావు కనుక నమ్మిన మాటను చేతపరచుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. దాన్ని మాత్రమే నువ్వు అనుసరించాలి. నమ్మానండి, ప్రార్థనకి వెళ్తానండి, నేను వాక్యం చదువుతున్నానండి, పాటలు పాడుతున్నానండి, క్రమం తప్పకుండా గుడికి వెళ్తానండి, చందాలు వేస్తున్నానండి, ఇంకేముందండి ఈ మందిరం ఊడుస్తున్నానండి, అన్ని చేస్తానండి, ఇంకా నాకు కొదువు ఏంటి అంటే ఒక వ్యక్తితో వేసారు. ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి కొదువ? ఇదిగో నీ మనసు ఎక్కడుందంటే ఫలానా జనం మీదనో, ఫలానా వ్యక్తి మీదనో, ఫలానా పదవి మీదనో, ఫలానా కోరిక మీదనో ఉంది కనుక ముందు దాన్ని విడిచిపెట్టు. ఆ వ్యక్తి దాన్ని విడిచిపెట్టలేకపోయాడు, దేవుని మాటకు లోబడలేకపోయాడు. హల్లెలూయా. చదవండి, దయచేసి చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. ఇది చాలా కష్టతరమైన బోధ. మన పరలోకంలో ఎలా ప్రవేశించాలండి? రోగాలు పోగొట్టుకున్నా అయ్యగారు, నా ఇంట్లో సమస్యలు అయ్యారు, నా బిడ్డ బాగలేదు అయ్యారు, నా కొడుకు బాగలేదు, స్వస్థపరిచి ప్రార్థన చేయండి అయ్యారు, మా కుటుంబం అప్పులు ఉన్నాయా, అప్పుల కొరకు ప్రార్థన చేయండి, మాకు ఇబ్బందులు ఉన్నాయా, కొట్లాట్లు ఉన్నాయా, వాటి కొరకు ప్రార్థన చేయండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మన విశ్వాసము ఏ విధంగా ఉండాలట? నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి. పౌలు గారు చెప్తాడు, నదుల వల్ల ఆపద, సముద్రం వల్ల ఆపద, స్వజనుల వల్ల ఆపద, కపట సంవహనుల వల్ల ఆపద, కేవలం ఆయన కలిగిన కష్టాలన్నింటినీ వర్ణిస్తూ పట్టణాల్లో ఆపద, పల్లెల్లో ఆపద, చలితోను, దిగంబరత్వంతోను, జాగరణతోను, ఉపవాసములతోను ఎన్నో శ్రమలు అనుభవించాను, చెప్పవలసినవి ఇంకా ఉన్నదని చెప్పి పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నా. క్రైస్తవుడు అంటే ఏదో గుడికొచ్చి పాటలు పాడి స్వస్థపరుచు ప్రార్థన చేసుకొని మేలుల కొరకు రావడం కాదు క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా శ్రమను అనుభవించాడా? అతడు సిగ్గుపడక ఏం చేయాలండి? దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకములో ప్రవేశించాలి. పరలోక ప్రవేశానికి కావాలంటే కేవలం వేటి వల్ల నీకు రాదు. క్రీస్తు రక్తదారులో కడగబడి యేసు క్రీస్తు చూపిన మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించి ఆయన అడుగు జాడల్లో నువ్వు నడుచుకుని బట్టి పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించుకుందాం, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుందాం. దేవుడి గొప్పవాడను జీవించునుగా. ఆమె నిలబడండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో కూడా మూర్ఖుని వలె అసాపు వలె నేను ప్రవర్తించాను. ప్రభువా, గర్వించిన అసాపు అయా నీ సన్నిధిలో మృగం వంటి వారిని ప్రవర్తించి నీకు విరోధముగా నడిచినప్పుడు అయా నువ్వు ఆయనతో మాట్లాడి నువ్వు ఆయన దర్శించినప్పుడు పశ్చాత్తాపంతో నీ పాద సన్నిధిలో మొరపెట్టుకున్నాడయ్యా. ఈ రాత్రి కాల సమయంలో, ఈ రాత్రి కాల సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి, నీ రక్షణ పరిస్థితి ఎలా ఉంది? ఇక యేసు క్రీస్తును బాధ పెట్టేదిగా ఉందా? ఇక యేసు ఆలోచన ద్వారా మన ప్రభు యేసు క్రీస్తును దుఃఖపరిచి ఉన్నా. ఈ రాత్రి నీ నోరు తెరిచి యేసు క్రీస్తు ప్రభువాన్ని ఒక్క క్షణం నువ్వు అడిగినట్లయితే ఆయన నీలోకి రావటానికి ఇష్టపడుతున్నా. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురని
నీకు నిలువబెట్టి ఏడ్పింతురతని నాగా ఎంత దయచే పిలచుచున్నా ఇప్పుడు మేలులను నాగా ఎంత దయచే పిలచుచున్నా ఇప్పుడు మేలులను హృదయమనేడు తలుపులోగా యేసు నాదుడు హృదయమనేడు తలుపులోగా యేసు నాదుడు నిలచి సదయుడగుచు తాకుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాకుచుండు సకల విధములను అతడు నీకు సకల వాకులను దేవుని మాట్లాడితే నీకు విసుగుదల చెందుతుందా? దేవుని మాట వినటానికి హెచ్చరికను దిద్దుబాటును నీకు విసుగును పుట్టిస్తుందా? ఈ రాత్రి విసుగు చెందవద్దని యేసయ్య కోరుకుంటున్నాడు. ఏమిటి మాటలు? వాటిని బట్టినట్టు నీ హృదయము విశ్వాసము అభివృద్ధి చెందని నీ హృదయము రక్షణ అనుభవంలో ఎదగని నీ రక్షణ అనుభవాన్ని నిరంతరము అభివృద్ధిపరిచి ఆయనకి సమీపస్తులుగా చేసి ఆయన నీ యందు ఆనందించే విధంగా నీ ద్వారా ఆయన రక్షణను సకల ప్రజలకు అందించే వ్యక్తిగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తాడు. నీ రాత్రి ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ ఆలోచన చేస్తూ ఉన్నావు? నాకు ఇంతమంది చాలు ఈ రక్షణ, నేను ఎదగను, నాకు గట్టి పక్కర్లేదు, నాకు దిద్దుబాటు అక్కర్లేదు, నాకు హెచ్చరిక అక్కర్లేదు, నాకు శ్రమ అక్కర్లేదు, నాకు మేలులు కావాలి, నాకు స్వస్థత కావాలి అంటే నిజంగా నీ జీవితంలో నష్టపోయే దినమవుతుంది, బాధపడే దినమవుతుంది. శ్రమపడి నిజంగా ఆయన కొరకు జీవించి ఆయన పక్షంగా ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమల ద్వారానే నువ్వు పరలోకం వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ అంటే నీకు దూరమా? శ్రమ అంటే ఇష్టపడవా? శ్రమకు నువ్వు నిజంగా నీ జీవితాన్ని అప్పగించు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని ప్రవాహముగా ఆయన ప్రవహింపచేశాడు. యేసు రక్తము నిన్ను నిజంగా పరిశుద్ధపరిచింది. యేసు రక్తము నీ రోత బ్రతుకును మార్చింది. యేసు రక్తము శిలలాంటి నీ బ్రతుకును మార్చివేసింది. నీ జీవితం ఇంకా ఏ స్థితిలో ఉంది? ఈ రాత్రి తీర్మానం చేసుకో. జాగు చేసావా? నిర్లక్ష్యం చేసావా? ఆ దినమని నిన్ను ఎవరు తప్పించరు. ఆ దినమని నేను తప్పించలేవను, నీ బంధువులు తప్పించలేవరు, నీ యొక్క సేవకుడు తప్పించలేవడు, నీ సంఘము తప్పించలేవడు, నీ భర్త తప్పించలేవడు, నీ ధనము తప్పించలేవదు, నీ పదవి తప్పించలేవదు, ఏది తప్పించలేవదు. తప్పించగలిగింది ఒకటే, ఆయన వాక్యము, ఆయన ఇచ్చిన రక్షణ. ఈ రెండే నిన్ను తప్పించగలుగుతాయి. కనుక ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యపరిచావా? జాగు చేసావా? త్రోసివేసావా? దిద్దుబాటును నువ్వు తృణీకరించావా? చక్కపరిచే ఆ చక్కని ప్రవర్తనను నువ్వు నిజంగా త్రోసివేస్తే సహోదరుడా, సహోదరి, ఆ యొక్క ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి కానాను చేరకోకుండా
అరణ్యములోనే మృతి చెందాడు. నీ బ్రతుకు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నావు? అది నీ మధ్యనే దేవుడు ఉంచాడు. మంచి జీవితం జీవించాలనుకుంటే మంచి మాటలు హృదయంలోకి తీసుకో. నిజంగా నాకు మంచి జీవితం అవసరం లేదు అని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టానికే దేవుడు అప్పగించాడు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడదు. ఇదిగోని ఎదుట జీవం ఉన్నది, మరణం ఉన్నది. ఇదిగోని ఎదుట కీడు ఉన్నది, ఇదిగోని ఎదుట మేలు ఉన్నది. ఏది కావాలో నిన్నే నిర్ణయించుకోమని యేసయ్య సెలవిస్తున్నాడు. రక్షణ ఎదగటం, రక్షణ బలము పొందుకొనుట కొరకు నువ్వు ఆశపడి ఉన్నావా? శరీరానుసరమైన మనసు నువ్వు ఒకవేళ కలిగి ఉంటే ఈ రాత్రి దాన్ని తీసివేసుకో. ఆత్మానుసరమైన మనసు కలిగి నువ్వు నిజంగా జీవించాలని ఇష్టపడితే ఆత్మకార్యం లేదు లక్ష్యముసు నీ ప్రభువును అడుగు. ఆత్మ కార్యాలు ఎన్నో మన పితరులు చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, విధంగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించారు. దేవుడు నీ ద్వారా కూడా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధమైన పరిస్థితి కోల్పోయి నీ రక్షణను వెలిగించుకోలేకపోతే నువ్వు నిజంగా విడిచిపెట్టబడతావు. నువ్వు శిక్షకు నిలబడే పరిస్థితిలో ఉంటావు. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకున్న వాడేగా ఉంటావు. సిల్వలో నా కై యేసు